రెప్పవాల్చకుండా ఏం చూస్తున్నావురా దుష్ట? ఒక సుందర నారి సౌందర్యాన్ని చూస్తున్నాను. అంటే నువ్వేనా ఈ జగతికే విధాత, స్వర్గాధిపతి అయిన దుర్గమాసురుని ఆవాహన చేసింది సుందరి? చెప్పు, నీ సౌందర్యానికి దాసుడనైన త్రిలోకపతి దుర్గమాసురునికి ఏమి ఆజ్ఞ సుందరి? దుష్టుడా, పాపే దుర్గమాసురా, పో! ఈ క్షణమే నీవు వెళ్ళి వేదాలకు విముక్తి కలిగించు. నీ యొక్క ఆజ్ఞని పాటిస్తాను సుందరి. ఇంకా ఏమిటి? స్వర్గాన్ని దేవేంద్రుడికి నీవు అప్పగించి పాతాళ లోకానికి వెళ్ళిపో. నీకు అదే స్థానము సునిశ్చితమైనది. దుర్గమాసురుడు నీ ఈ ఆజ్ఞను కూడా పాటిస్తాడు సుందరి. అటులే అగుగాక. నీతో పాతాళలోకం ఏమిటి? నరకానికి కూడా దుర్గమాసురుడు సహర్షంగా అంగీకరిస్తాడు. కాని ఒక్క మాట సుందరి, ఎవరు నువ్వు? నేను పరాత్పర బ్రహ్మ, పరమాత్ముని యొక్క ఆదిశక్తిని. శక్తి? అయితే ఈ శక్తిశాలి దుర్గమాసురుని సొంతమవ్వు. నేను త్రిలోకాధికారాన్ని నీ చరణాలపై ఉంచి నీ సేవకుడిగా ప్రసన్నత నొందుతాను సుందరి. సుందరి రా, నా వద్దకు రా సుందరి. నేను నీ ప్రేమను పొంది ధన్యుడనవుతాను సుందరి. రా సుందరి, రా. రా సుందరి, రా సుందరి, నన్ను ప్రేమించు సుందరి. రా, రా సుందరి, రా. దేవగురు, ఈ దుష్ట దుర్గమాసుని అపశబ్దాలు విని కూడా శక్తి మాత ఇతడికి దండన ఎందుకు విధించారు? దేవేంద్ర, శక్తి మాత యొక్క ఈ ప్రవర్తన జీవితంలో ధైర్యాన్ని నేర్పిస్తుంది. ధైర్యమా? ఈ దుష్టుని అపశబ్దాలు విని కూడా ధైర్యమా దేవగురు? దేవేంద్ర, ధైర్యం అంటూ లేకపోవటం మీలోనే. మాత యొక్క ఆచరణ చూసి అయినా తమరు ధైర్యం వహించటం నేర్చుకోండి. నన్ను ఇంకా ఎక్కువ దండించకండి దేవర్షి. నా ప్రవర్తనకి ఎంతో లజ్జితుడిని. నారాయణ నారాయణ. అయితే వినండి దేవేంద్ర, ఎప్పటిదాకా దుష్ట దుర్గమాసురుని యొక్క పాపాల ఘటన నిండదో అప్పటిదాకా శక్తిమాత ఇతడిని సంహరించబోరు. త్రిలోకాధిపతి దుర్గమాసురుణ్ణి ఇంకా ప్రతీక్షింపజేయకు సుందరి. రా, నా సమీపానికి రా సుందరి, రా. దుర్గమాసురా, ఈ జగతిలో శక్తికి ఆశ్రయం అనేది కేవలం ఒక్క శివుడే. శివుని ఈ శక్తిని కుదృష్టితో చూసి నీవు నీ మృత్యువుని సునిశ్చితం చేసుకున్నావురా. ఇదిగో నీ యొక్క దుస్సాహసానికి ప్రతిఫలం. అనవసరంగా ఇలా నీ శక్తిని ప్రదర్శించకు సుందరి. నాకు బ్రహ్మదేవుడు అతులిత శక్తిని వరంగా ప్రసాదించారు. ఇక ఈ ఆటని ఆపి రా, రా. నన్ను ప్రేమించు సుందరి, నన్ను ప్రేమించు. దాడి చెయ్యండి.
సుందరి, నా అసమాన వరప్రసాదిత శక్తుల ముందర నీ తుచ్చ శక్తులు ఇంకా పరాజితమైపోయాయి. ఇక సమయాన్ని వ్యర్థంగా గడుపకు. రా, నీవే నా సమీపానికి రా రా లేదంటే ఈ మహాపరాక్రముడు దుర్గమాసురుడు నిన్ను బలవంతంగా వశపరుచుకోగలడు. ఇక అప్పుడు దుర్గమాసురుని మహారాణిగా కాదు, వేదాలతో పాటు పాతాళంలో నీవు బందీవైపోతావు. నీ హఠాన్ని విడువు సుందరి. రా, నా సమీపానికి రా రా నీవే నడిచి రా సుందరి. నీ సౌభాగ్యం పండించుకోవడానికి త్రిలోక సింహాసనము పైన శోభాయమానమవు సుందరి. అది ఆ అసమర్థుడు అర్ధనగ్న శివుని వద్ద లభించబోదు. రా రా సుందరి, రా. దుర్గమాసురా, నన్ను చెడు దృష్టితో చూసినందుకు, విశ్వానికే నాథుడైన సదాశివుణ్ణి నీవు దూషించినందుకు నీ పాపఘటం నిండిపోయింది. ఇప్పుడు నీ అంతం సునిశ్చితం. ఇదిగో, కాచుకో నా ప్రహారాన్ని. నేను నిన్ను నా అతులిత శక్తివంతమైన భుజాలతో పిండి చేసేస్తాను. దుష్టుడా, పాపి, చూడు నా విరాట్ స్వరూపాన్ని. కాచుకో నా చరణ ప్రహారాలని. దుర్గమాసుర సంహారిణి దుర్గామాతకి జయము జయము జయము. నేను దుర్గమాసురుణ్ణి, అమరుణ్ణి, అజేయుణ్ణి, శక్తులకే మహాశక్తిని, కాలులకే కాలుణ్ణి, విధికే విధాతను. నన్ను ఎవ్వరూ అంతమొందించలేరు. నేను నిన్ను అంతం చేసేస్తాను.
ఓ జగదాంబ, తమరు దుష్ట దైత్య దుర్గమాసురుని సంహరించి మా అందరికీ ముక్తిని ప్రసాదించారు. ఇక తమరికి దుర్గానామము సార్థకమైనది. మాత, తమరి దుర్గానామ మహిమ గురించి మాకు అందరికీ బహుబాగా తెలియదు. భయానక కష్టంలో ఉన్న వ్యక్తి కేవలం ఒక్కమారు తమరి నామమైన దుర్గని స్మరించినంతనే తన భయంకర కష్టం నుండి ముక్తిని పొందుతాడు. దుర్గమాసుర సంహారిణి శక్తి మాత, మాతా జగదంబకి, దేవరక్షకి శక్తి మాతకి, దుర్గమాసుర సంహారిణి శక్తి మాత జగదాంబకి. జయము శివశంకరులకు. జ్ఞానము యొక్క సమగ్ర స్వరూపాలారా, వేదశక్తులారా, తమరికి కష్టం కలగటములో దోషిని నేనే. నన్ను క్షమించడం కాదు, దండించడమే ఆవశ్యకము. ఋగ్వేదమా, యజుర్వేదమా, అధర్వణ వేదమా, సామవేదమా, నన్ను దండించండి, దండించండి నన్ను. లేదు దైత్యగురు, తమరే స్వయంగా దండాన్ని అభిలషించి తమ పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నారు. దండనను మించినది ప్రాయశ్చిత్తం. దానితో స్వయంగా మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి దైత్యగురు. పరమశివశంకరులు తమ భక్తులపై ఎప్పుడూ కోపగించరు. వారిని ఆరాధించండి, వారు అవశ్యం తమరిని ఉద్ధరిస్తారు. వారు శరణాగత వత్సలు. ప్రాయశ్చిత్త భావనతో ముందుకొచ్చిన మహాపాపిని కూడా క్షమించి వేయడమే వేదజ్ఞానము దైత్యగురు. జయము శివశంకర. శక్తి స్వరూపిణి పార్వతీ మాతకి జయము. పరాత్పర బ్రహ్మ పరమేశ్వర శివశంకరులకి జయము. ఓం నమః శివాయ. దివ్య జ్ఞాన శక్తులైన వేదములారా, దైత్య దుర్గమాసురుడు ఈ విధంగా మిమ్మల్ని అవమానించి ఆపదల పాలు చేశాడు. అందుకు మాకు బాధగా ఉంది. స్వామి, ఈ స్థితి గురించి నాకు ముందే అనుమానం కలిగింది. నేను వరాలనిచ్చే ముందే దుర్గమాసురుణ్ణి అంతమొందించమని అభ్యర్థించాను. దేవి పార్వతి, ఆ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడు ముందుగానే స్పష్టీకరించారు. ఒక తపస్విని అతని తపస్సు యొక్క ప్రతిఫలం నుండి వంచితుడు చేయడం మా త్రిమూర్తుల కర్తవ్యానికే విరుద్ధమైనది. మేము దుర్గమాసురునికి వరప్రసాదంగా వేదాలని ప్రసాదించేందుకు వివసులు. బ్రహ్మదేవా, త్రిమూర్తుల కర్తవ్యం గురించి నాకు తెలియనిది కాదుగా. నీ మాటలని స్పష్టం చేయి దేవి పార్వతి. స్వామి, మనమందరము తపస్వికి అతని తపస్సుకు ప్రతిఫలమియ్యటానికి వివసులము. కాని మరి మనం తపస్వికి వరాలని ఇచ్చేటప్పుడు అప్పుడు ఒక నియమం తప్పక పెట్టాలి. ఎలాంటి నియమం దేవి? అదే, వారు ఈ వరాల వల్ల ప్రాప్తించే దివ్య శక్తులను దురుపయోగం చేస్తే వారి వరప్రసాదిత శక్తులు నశించిపోతాయని. మేము దేవి పార్వతి చెప్పిన దానిని అంగీకరిస్తున్నాము. వేదాలు దివ్యజ్ఞానమే కాదు, అవి దేవతల గౌరవం కూడా, సృష్టికి మూలాధారమైనవి. వీరికి కష్టం కలిగించే దుష్టులు వాస్తవానికి మనకే కష్టం కలిగిస్తారు. అందుకని మనం భవిష్యత్తులో
ఏ తపస్వికైనా వరాలనిచ్చే ముందు గంభీరంగా యోచించాల్సి ఉంటుంది. వేదగణాల్లారా, మాకు మా పొరపాటు తెలిసి వచ్చింది. కృపతో మమ్మల్ని క్షమించండి. అలాగని మమ్మల్ని అవమానించకండి పరమపిత. జరిగేదదే, విధి యొక్క విధానమే. మాకు కలిగిన కష్టాలకి ఏ బాధ లేదు. ఓ పరమపిత, పైగా మాకు ఆనందంగా ఉంది. ఒక దుష్టశక్తి అంతానికి కారణం మేము వేదాలమని. దివ్య జ్ఞాన శక్తులారా, తమరి యోచన కూడా దివ్యమైనదే. ఇక మీరందరూ బ్రహ్మదేవుని కరకమలాలను సుశోభితం చెయ్యండి. ఓం నమః శివాయ. పరమేశ్వరుడు శివుని కృపతో జ్ఞానానికి మూలాధారాలైన 4 వేదాలు బ్రహ్మదేవుని చేతుల్లో సురక్షితమయ్యాయి. భక్తవత్సలుడు భోళాశంకరుడు నిస్సందేహంగా తన భక్తులను నిశ్చిత సమయానికి తప్పక ఉద్ధరిస్తాడు. మహేశ్వరుడు శివుని ఆరాధన స్వచ్ఛమైన మనస్సుతో చేసేవారు అందరూ వారి కృపాపాత్రులే అవుతారు. వారి కృపను పొందేందుకు మృకండు ఋషి గాఢాంధకార రాత్రి శివలింగ సమక్షంలో నిరంతరంగా ఓం నమః శివాయ అంటూ జపం చేస్తూ ఉంటాడు. ఓం నమః శివాయ, 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 స్వామి, ఓం నమః శివాయ, స్వామి, నమః శివాయ, కళ్ళు తెరవండి స్వామి. కొంచెం ఈ దాసి యొక్క దుర్దశను చూడండి స్వామి. ఓం నమః శివాయ, స్వామి, ఓం నమః శివాయ, ఓం నమః స్వామి, శివాయ, ఓం మనస నమః శివాయ, వాచ పద్ధతిలో అగ్నిని సాక్షిగా పెట్టుకుని మీరు నన్ను పరిణయమాడారు స్వామి. ఓం నమః శివాయ, నాపై కృప చూపండి స్వామి. స్వామి, కళ్ళు తెరవండి. ఈ వేళ మీరు కళ్ళు తెరవాల్సిందే స్వామి. ఇక మీ తపస్సుకి విరామం ఇచ్చి తీరాల్సిందే. కళ్ళు తెరవండి స్వామి. ఓం నమః శివాయ, ఇంత కఠినంగా ఉండకండి నాథ. కళ్ళు తెరవండి. ఇవాళ నా ధైర్యం సమాప్తమైపోయింది. ఒక ఋషి పత్ని ధైర్యం సమాప్తం అవ్వడం అంత మంచిది కాదు సుతప. ఇది ఒక సౌభాగ్యంగానే భావిస్తాను స్వామి. మీరు నన్ను ఋషిపత్ని అన్నారు చాలు. కానీ ఈవేళ వివసురాలిని నాథ. నీవు వివసురాలవడానికి కారణమేమిటి? ఒక్క కారణమైతేగా చెప్పడానికి. సుతప, నేనిప్పుడు తపస్యావ్రతుడను. నీ జటిల భాష అర్థం చేసుకునే తీరిక లేదు. నీవు చెప్పదలుచుకున్నదేమిటో శీఘ్రంగా స్పష్టంగా చెప్పు. స్వామి, ఈవేళ అనుకోకుండా మొదటి మాటుగా నా మనసులో మీ గురించి తలెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకుండా పరాజయం పొందాను. ఎంత చెప్పినా నీవు అర్థం కాని జటిల భాషలో మాట్లాడి నా శివారాధన చేసే సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. స్వామి,
మీరు అంటూ ఉంటారు కదా, ప్రశ్నలోనే సమాధానం ఇమిడి ఉంటుందని. సుతప, నీవు ప్రశ్న ఏమీ అడగటం లేదు. నా మనస్సుని శివారాధన నుండి మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నావు. అది ఒక దండనార్హమైన అపరాధం. దండన? మిమ్మల్ని వివాహమాడిన పిమ్మట సహిస్తున్న దండన కన్నా ఇంకా పెద్ద దండన ఏమైనా ఉందా? నాతో వివాహం దండన? సుతప, నీవు చెప్పాలనుకున్నదేమిటి? స్వామి, మా మాతాపితలు ఆదరణీయులైన ఋషి పుంగవుల సమక్షంలో నన్ను మీకిచ్చి కన్యాదానం చేశారు. అవును, అది నిజమే. అయితే ఇది మరి నిజం కాదా? వివాహమైన వేళ నుండి ఈ క్షణం దాకా మీరు మాత్రం నన్ను ఏకాకిగా ఉపేక్షిత జీవితం గడపమని వదిలేశారు. సుతప, అయితే ఇంకా మరి ఇది నిజం కాదా? ఒక ఋషి రూపంలో మీరు ఆదర ప్రాప్తిని పొందగలిగారు గాని ఒక గృహస్థుడి రూపంలో అన్ని విధాల పరాజయం పొందారు. సుతప, మీరు బ్రహ్మచారిగానే ఉండాలని అనుకున్నట్లయితే మరి వివాహం ఎందుకు చేసుకున్నారు? భవిష్యత్తులోనైనా ఈ ప్రశ్నకి సమాధానం ఏదైనా ఇవ్వగలరా స్వామి? ప్రియ సుతప, సుముఖి, వివాహం చేసుకోవడం నా ఇచ్చ కన్నా కూడా నీ కోరిక వల్లే జరిగింది. నేనైతే ఆ జన్మాంతో వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. కానీ నీవు నన్ను ఏమైనా సరే వివాహమాడి తీరాలని పట్టుబట్టావు. ఆ నీ పట్టుదల వల్ల నేను మీ తండ్రి గారు వివసులమైపోయాము. నేను అబద్ధమేమీ చెప్పడం లేదు కదా? లేదు స్వామి. వివాహానంతరం నీ యొక్క అనుమతితోనే ఈ నిర్జన వన ప్రదేశంలో శివారాధన చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. నా జీవితంలో ఏకైక ఉద్దేశ్యం ఏమిటంటే నా తపస్సుతో మహేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం. కానీ ఈవేళ నీవు నా తపస్సుని భంగం చేసి అపఖ్యాతిని పాపాన్ని పాలు పంచుకున్నావు. ఆ మాట నిజమే నాథ. నేను మీతో వివాహం చేసుకోవాలని పట్టుబట్టాను. కానీ దానిలోని ఉద్దేశం లోక కళ్యాణార్థం మీ వంటి తేజస్వి అయిన పుత్రుని ప్రాప్తించుకోవాలని. అయితే వివాహమైనప్పటి నుండి ఈ వేళ వరకు మీరు నా ఉద్దేశానికి సమ్మతినివ్వలేదు. నా వాంఛను స్వీకరించనైనా లేదు మీరు. నీవు అంటున్నది ఏమిటి సుతప? నేను నిజం చెప్తున్నాను నాథ. నేను అనుకున్నాను ఏదో ఒకనాడు మీరు తప్పకుండా నా మనోకాంక్షను అర్థం చేసుకుని మీ యొక్క పతి ధర్మాన్ని నిర్వహిస్తారని. కానీ మీరు మొదట ఎలా బ్రహ్మచారిగా ఉన్నారు, వివాహానంతరం కూడా అలాగే ఉన్నారు. నిజం చెప్పాలంటే సుతప, గృహస్థాశ్రమంలో నాకు ఆసక్తి లేదు. నాకు మాత్రం శివదర్శనం, శివలోకాల ఆకాంక్ష ఒక్కటే. కానీ నేను నీ దుఃఖాన్ని కూడా చూడలేను. ఎందుకంటే దుఃఖం కలిగించడం ఋషి స్వభావం కాదు. అంటే సుతప, నా అఖండ బ్రహ్మచర్య వ్రతం సమాప్తం అవ్వడానికి ఇంకా 1 మాసం మాత్రమే ఉంది. ఈ సమయంలో నాపై కృపతో నా తపస్యాభంగం చేయవద్దు. శివేచ్ఛే ఉన్నట్లయితే ఆ పిమ్మట నీ దుఃఖాన్ని నివారించేందుకై నేను ప్రయత్నం చేస్తాను. శివేచ్ఛ. ఓం నమః శివాయ. 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 ఓం నమః పతి పరమేశ్వరాయ నమో నమః. ఈ వేళ మీరు నన్ను రెప్పార్పకుండా అలా చూస్తున్నారేమిటి స్వామి? దేవి, చూస్తున్నాము. ఈ వేళ నీ అందమైన ముఖంలో జగదంబ యొక్క కరుణాపూర్ణ తేజస్సు స్థానంలో భర్తపై పెళ్ళుబుకిపోతూ ఉన్న ప్రేమ వెలిగిపోతూ ఉంది. దానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా? తమరు అంతర్యాములు కదా స్వామి. నా మనసులో కలిగే ప్రతి ఒక్క భావము మీకు పరిచయమే. మరి వాటిని నా నోటి వెంట వినాలనే కోరిక ఎందుకు? దేవి, నీ మాటలను వినాలనే ఆకర్షణ, కోరికలతో మానవలోకంలోని ప్రజలు జీవితాంతం ఎదురుచూస్తారు. కానీ నీ యొక్క మాటలను వినే సౌభాగ్యం ఒక్క నీ అత్యంత ప్రియభక్తునికే కలుగుతుంది. మీరు నా మనసులోని భావాలను తెలుసుకుని పరిహాసం చేస్తున్నారు. పరిహాసం కాదు దేవి, ఇది నిజం. నీ మనసులో ఉన్నట్టి భావాలకు అనుకూలం కూడా. అంటే దేవి, ఈవేళ నీ మనస్సులో ఆ సమయపు మధుర స్మృతులు జ్ఞాపకం వచ్చాయి. మన వివాహానంతరం
మనం ఇద్దరము కలిసి ఏకాంతంగా గడిపిన జ్ఞాపకాలు. నిజం చెప్పాలంటే దేవి, ఆ సుందర స్మృతులు జ్ఞాపకం వచ్చి మేము కూడా అప్పుడప్పుడు ధ్యానం నుంచి విచలితులమైపోతుంటాము. మాతా పార్వతి, నా బాధను అంతం చెయ్యి. నా సంతృప్త హృదయానికి శాంతిని ప్రసాదించు పార్వతి మాత. జగదంబ మాత. ఓం ఐం హ్రీం క్లీం శక్తిమాతాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శక్తిమాతాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శక్తిమాతాయ నమః. సుతప, మాతా మాతా మాతా, ఈ దీనహీన దుఃఖితురాలి ఆహ్వానాన్ని విని మీరు వచ్చేసారా మాతా? మీరు వాస్తవానికి కరుణామూర్తులే మాతా. చెప్పు సుతప, ఈ విధంగా వ్యాకుల మనసుతో మమ్ము ఎందుకు పిలిచావు? మాతా, తమరి భక్తుల మనసులోని మాట తమరు ఎరుగనిది కాదు. హే జగదంబ, నా పుత్రకాంక్షను ఫలింపజేయండి. హే సర్వేశ్వరి, నా నారిత్వం పుత్రుని ఒడిలో వేసుకుని ఆడించాలని కోరుతోంది. జగత్ కళ్యాణానికై నాకు నా భర్త వంటి తేజస్వి అయిన పుత్రుని ప్రసాదించు మాత. లేదా ఏమి చేస్తావు సుతప? లేదా నేను నా ప్రాణాలని త్యాగం చేసుకుంటాను మాతా. సుతప, నా ఉపస్థితి లేదా అనే మాటను సమాప్తం చేస్తుంది. మాతా, ఆవేశంలో నేను కటువుగా మాట్లాడాను మాతా. క్షమించండి మాతా. జగదంబ క్షమించండి. ఈ సమయంలో నీకు మానసిక సంతులనం చాలా ఆవశ్యకమైనది సుతప. ధైర్యంగా ఉండు పుత్రి. మృకండు ఋషి యొక్క శివారాధన పూర్తి అయ్యే వరకు నీవు తప్పక ప్రతీక్షించవలసినదే. ఈ ప్రతీక్షా క్షణాలను గడపడం ఇక ఈ సుతపాకు అసంభవం మాతా. అటువంటి ప్రతీక్షకు అసంభవమైన క్షణాలను శివచరణాలకు సమర్పితం చెయ్యి పుత్రి. వారి కృపతో నీ యొక్క అసంభవ క్షణాలన్నీ కేవలం వారిలాగే అతి సుందరమైపోతాయి. ఆశీర్వదించండి మాతా. మీరు చూపిన మార్గాన నడిచి ఒక తేజస్వి జగత్ కళ్యాణకారి అయిన పుత్రునికి నేను మాతనవ్వాలని. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను సుతప. సమయానుసారంగా నీవు ఒక తేజస్వి జగత్ కళ్యాణకారి అయిన మహాశివభక్తుడైన పుత్రునికి మాతవవుగాక. జయం మాతా. మాతా, జయం మాతకు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, భజమన నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ. మాతా పార్వతి, పార్వతీమాత ఈవేళ స్వేచ్ఛగా ఒంటరిగానే గగన విహారం చేస్తున్నారే. ఏదో కైలాసంలో జరగకూడనిదేదో జరిగి ఉండాలి. అది మరి నారదునికి కించిత్తైనా తెలియదు. నారాయణ నారాయణ. మాత, అదృష్టవశాత్తు నేను తమరి జ్యోతిపుంజపు వెలుగును చూడగలిగాను. కృప చూపి మీ దర్శన భాగ్య పుణ్యం ప్రసాదించగోరుతాను. ప్రణామం మాత. సదా జగత్ కళ్యాణ కార్యాల్లో జయం పొందు నారదా. మాత, అన్యథా అనుకోకపోతే ఒక మాట అడగనా? వద్దు నారదా. కైలాసంలో జరగకూడనటువంటిదేమీ ఇంకా జరగనూ లేదు. నాకు నా పతి పరమేశ్వరుల మధ్య కలతలు రాలేదు. ఇంకా ఏమీ కాలేదు. కానీ నీవేమైనా కైలాసంలో జరగరానిదేమన్నా జరగడానికి అంచనా వేస్తున్నావా? లేదు మాత, లేదు. నేను మాత్రం తమరు ఒంటరిగా గగన విహారం చేస్తూ ఉంటే చూసి భ్రమపడ్డాను. మరి నా భ్రమ నిరాధారమే లేండి. ఇప్పుడు మీరు నాకొక మాట చెప్పండి. అదేమిటి నారదా?
కృపతో ఒక మాట చెప్పండి. ఇప్పుడు తమరు కైలాసం నుండి వస్తున్నారా లేదా కైలాసానికి వెళ్తున్నారా? ఇప్పుడైతే నేను కైలాసానికి వెళుతున్నాను. కానీ నీకు చాలా కుతూహలంగా ఉందేమో నేనెక్కడికి వెళ్ళాను అని. అవును మాత. నారదా, నీ కుతూహలం ఆకారంలో నీ వ్యక్తిత్వాన్ని మించి పెద్దదైపోతోంది. నారాయణ నారాయణ మాత, నాకు దాన్ని ఇంకా పెంచాలని ఉత్సాహంగా ఉంది. అలాగా? ఎందుకో? అది ఈ దీనహీన నారదుని కుతూహలానికి ఫలితమే మాత. అందువల్ల జగత్తులోని మహాశక్తివంతుల పుణ్యప్రదమైన దర్శన భాగ్యం నాకు కలుగుతుంది. అంటే నీవు మహాశక్తివంతుల దర్శనం కోసం స్వార్థంతో సాధన చేసే నీ కుతూహలాన్ని పెంచుతున్నావా? లేదు లేదు మాత, కుతూహలం నారదునికి స్వాభావికమే. అందులో స్వార్థానికి ఎక్కడా స్థానం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ అది కూడా జగత్ కళ్యాణార్థమే. శుభం భవతు పుత్ర. మాతా మాతా, తమరు నా కుతూహలాన్ని గాయపరిచి వెళ్ళిపోతున్నారు. మీరే స్వయంగా నాతో చెప్పాలనుకున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అని. నారదా, నేను మృకండు ఋషి యొక్క భార్య సుతపా యొక్క ఆవేదనను శాంతపరిచి వస్తున్నాను. కానీ నేనిచ్చిన మాటతో నేడు బహుశా మొదటి మారుగా నేనే అసంతుష్టంగా ఉన్నాను. అదేమిటి అలా అంటున్నారు సర్వేశ్వరి? నిజంగా చెబుతున్నాను నారదా. మహాశివభక్తుడైన మృకండు ఋషి బ్రహ్మచర్య వ్రతాన్ని పూర్తిగా పాటిస్తూనే అనవరతం శివారాధనలో ఉన్నాడు. ఇక అతని పత్ని సుతప ఒక తేజస్వి అయిన పుత్రునికి మాత కావాలని కోరుతోంది. ఈ వేళ లేక రేపో మురకండు ఋషి యొక్క తపస్సు పూర్తవుతుంది మాత. అంతదాకా ఋషిపత్ని సుతపా వేచి ఉండలేదా? ఆమె ఓర్పు శక్తికి ఎంతో మించిపోయింది నారదా. ఒక స్త్రీకి కలిగే పుత్రప్రాప్తి వాంఛను ఒక్క సహన శక్తితో ముడిపెట్టలేము కదా. ఇప్పుడు ఏమవుతుంది మాత? శివేచ్ఛా ప్రాప్తి లేకుండా సుతపాకు నేనిచ్చిన మాట ఫలించదేమో. అంటే మాత? అంటే మరి పరమేశ్వరులు స్వయంగా మృకండు ఋషికి ప్రేరణ కలిగించకపోతే నేనిచ్చిన మాట ఫలించదు నారదా. మాత, భోలాశంకరులు మహేశ్వరులు సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. వారు తప్పకుండా మన సంభాషణను వింటూనే ఉండాలి. సర్వేశ్వరుని కృపతో అలాగే అనుకున్నాను నారదా. ఇప్పుడు పరమేశ్వరులు మృకండు ఋషికి తప్పక ప్రేరణ కలిగిస్తారు. ఓం నమః శివాయ. 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 భక్త శ్రేష్ఠ మృకండు, నమః శివాయ. కళ్ళు తెరు. ఓం నమః శివాయ. పరమేశ, నీలకంఠ, మహేశ, జయము శివశంకరునికి, జయము శివశంకరునికి. పరమేశ, తమరు కరుణా సాగరులు. తమరు నాకు దర్శనమిచ్చి నా తపస్సునే కాకుండా నా జీవితాన్ని కూడా సఫలం చేశారు. భక్తవత్సల, నా తనువు మనస్సు కూడా మీ చరణాలకు అంకితం. భక్త శ్రేష్ఠ, మీ యొక్క అనవరత తపస్సు ఇంకా అఖండ వ్రతాల ఫలంగా కాలక్రమేణా మీ ఇద్దరు పతిపత్నులకు శివలోక ప్రాప్తి కలుగుతుంది. కానీ ఏమిటి మహేశ్వర? ఈ సమయాన మీరు మీ యొక్క తపస్సును ఆపి మీ ధర్మపత్ని అయిన సుతపా యొక్క ప్రార్థనను స్వీకరించాలి. ఓం ఐం హ్రీం క్లీం శక్తిమాతాయ నమః. సర్వేశ్వర, మీకు తెలిసినదే కదా, గృహస్థాశ్రమంలో నాకు అభిరుచి లేదని. ఇంకా ఈ సమయంలో నేను తపస్సును కొనసాగిస్తూనే బ్రహ్మచర్య వ్రతాన్ని సంకల్పించి రెండింటినీ ముడివేశాను. భక్తామృకండు, చూస్తూ ఉంటే భక్తి బంధంతో కన్నా ఎక్కువ హఠబంధంతో ముడిపట్టట్టున్నారు. పరమేశ, ఏమిటి మీరంటున్నది? నిజం చెబుతున్నాను భక్తామృకండు. హఠయోగుల స్వభావం ఇలాగే ఉంటుంది. వారు తమ నిశ్చయాన్ని నెరవేర్చుకునేందుకు ఎటువంటి చింతను పెట్టుకోరు. కానీ హఠయోగం మీ వంటి ఋషిమునులకు కాదు, చిన్నారి పొన్నారి బాలలకు నొప్పుతుంది. శివశంకర,
అయితే మీరు నా బ్రహ్మచర్య వ్రత సంకల్పాన్ని సడలించమని అనుజ్ఞనిస్తున్నారా? మృకండు, ఒక తపస్వి యొక్క కర్తవ్యం ఏమిటంటే సకల ప్రాణులను సంతోషపరచడం, లోక కళ్యాణాన్ని కోరడం. కానీ మీ తపస్సు మీ ధర్మపత్నికి దుఃఖ కారణమయ్యింది. శివ సృష్టిలో అట్టి తపస్సుకి విలువే లేదు. ప్రభు, నేను మీ మాటలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. మృకండు, ఒకవేళ మీకు గృహస్థాశ్రమంలో అభిరుచి లేకపోతే, ఇంకా నిష్ఠతో బ్రహ్మచర్య వ్రత పాలన చెయ్యాలనుకుంటే, మరి మీరు సుతపాతో వివాహ ప్రస్తావనకు అంగీకరించకుండా ఉండవలసింది. అది ఎంత కష్టమైనా సరే. ప్రభు, ఇక ఇప్పుడు మీరు బ్రహ్మచర్య వ్రతాన్ని అడ్డుపెట్టుకుని పతిధర్మం అనే కర్తవ్యాన్నుండి తప్పించుకోవాలనుకోవడం, అది మీ యొక్క సతి సుతపా పట్ల అన్యాయమే అవుతుంది. అది మా దృష్టిలో ఒక పతిపరాయణ అయిన స్త్రీ పట్ల అపరాధం. అది మీ సౌభాగ్యాన్ని త్వరలో దుర్భాగ్యంగా పరిణమింపజేస్తుంది. వద్దు వద్దు పరమేశ. అయితే మీ కర్తవ్య పాలన చేసి సుతపా యొక్క కోరికను తీర్చండి. మీకు శుభమగుగాక. ప్రభు, ప్రభు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం శక్తిమాతాయ నమః.